ప్రియ యవనస్తులారా, మీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుడని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. మీ దేహాన్ని చెరిపేటువంటివి ఏంటి? మద్యపానమా, ధూమపానమా, డ్రగ్సా, కోపమా, అసూయ, పోర్నోగ్రఫీయా? మీ జీవితంలో మీ దేహాన్ని పాడు చేసేటువంటివి ఏంటో గమనించుకుని దాన్ని తొలగించుకుంటే గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని లేఖనం సెలవిస్తున్నాయి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని. నిజమే, కొన్ని సందర్భాల్లో మన స్నేహితులను బట్టే మన జీవితాల్లో మనం నష్టాన్ని పొందుకొనిచున్నాం. దేవుని లేఖనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తప్పిపోయినటువంటి కుమారుడు దుష్ట సాంగత్యం చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడట. అందులో బట్టి తన జీవితం పాడైపోయింది. కానీ ఎప్పుడైతే తనకు బుద్ధి వచ్చినప్పుడు తన ఈ తండ్రి వద్దకు వచ్చాడు, గొప్ప దీవెనను, ఆశీర్వాదం పొందుకున్నాడు. తండ్రి తనకు ప్రశస్త వస్త్రాన్ని, చేతి ఉంగరాన్ని, పాదములకు చెప్పులు తొడిగించి ఏ ఆశీర్వాదాన్ని అయితే, ఏ యోగ్యత అయితే తనను కోల్పోయాడో మరలా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు దాన్ని తిరిగి పొందుకున్నాడు. అందుని బట్టి మీ యొక్క శరీరాన్ని చెరిపేటువంటి వాటికి దూరంగా ఉండండి. ఒకవేళ అలవాటు పడ్డావా, దాన్ని విడిచిపెట్టడానికి సహాయం కొరకు ప్రభువుని అడగండి. యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా మీకు సహాయం చేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని నిలుపునుగాక. ఆమేన్.